రెడీయా చూడడానికి. ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది. యూ కెన్ సీ, చెక్ ఇట్ అవుట్. ఫిట్టింగ్ స్టైల్ చూడండి వాడిది. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ అనమాట. నేను మీకు చెప్పినాక మీకు గురించి సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్ అవుట్ దేర్. సో యా, బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్, కెన్ యూ గైస్ హియర్ హౌ ఇరిటేటింగ్ దిస్ విల్ బి? కొట్టండి. Background noise. This is very bad. Very, very bad. Thank God. Okay, fine. So, నా వాయిస్ అయితే వినిపిస్తుంది కదా? యా, వినిపిస్తుంది. ప్లీజ్ వినిపించకపోతే సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి మీ ఫోన్లో, వినిపిస్తుంది. సో ఈరోజు నేను డిఐవై చేయబోతున్నాను. నాకు డిఐవైస్ అయినా హోమ్ డెకరేటివ్ థింగ్స్ అయినా చాలా 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 ఇష్టం. పెయింటింగ్, క్రాఫ్ట్, రీయూజబుల్ థింగ్స్, వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్, అవంటే నాకు చాలా ఇష్టం. సో దిస్ ఈజ్ అ న్యూ డిఐవై. ఇట్స్ లైక్ ఫోటో ఫ్రేమ్ అనమాట. సో నౌ ఐ విల్ షో యూ గైస్ నేను ఏమేమి యూజ్ చేయబోతున్నాను ఈ డిఐవైకి, ఫోటో ఫ్రేమ్స్కి, అండ్ సమ్ డెకరేటివ్ థింగ్స్ ఏమేమి యూజ్ చేయబోతున్నానో ఐ విల్ షో యూ. దిస్ టూ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. గ్లూ గన్, రిబ్బన్స్, ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఏ స్టేషనరీలో అయినా దొరుకుతాయి బయట, లైక్ ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి ఈ మధ్య నాలాంటి వాళ్ళ కోసం. ఏమో మీకు వచ్చి లైక్ 2 years అవుతుంది. ఇట్స్ మీన్ 2 years. October 24th వస్తే 2 years అవుతుంది. సో వాడివి లైక్ హండ్రెడ్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్, వీడియోస్. సో ఐ థాట్ లైక్ వై డోంట్ యూ కీప్ మీకు జర్నీ ఎట్లా ఉండే అని ఇలా ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఫొటోస్ వస్తాయి. వన్ మోర్ థింగ్, నేను మిక్కుని ఎలా తెచ్చుకున్నాం, మేము ఎలా చూసుకుంటాం, ఎలా పెంచుకుంటున్నాం వాడిని, అండ్ హౌ వీ ట్రీట్ హిమ్. సో ఎవ్రీథింగ్ చెప్పాలనుకుంటున్నాను while I'm doing this. So let's get into the video. ఇంకెందుకు లేట్, let's begin the show. Let's begin. I guess you guys can hear me hopefully. ఈ గన్స్ తోటి ప్లీజ్ బీ కేర్ఫుల్, ఓకే? చిన్నపిల్లలు అయితే I don't prefer to do them. ఒకవేళ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంది, దే నో ఫెమిలియర్ విత్ దట్ అంటే ప్లీజ్ గో హెడ్ అండ్ డూ. లేదు అంటే ప్లీజ్ డోంట్ యూస్ దిస్ గన్. వేరే టేప్స్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. దట్స్ ఫైన్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ యా, మీకు గురించి చెప్తా అన్నా కదా, వన్ ఫైన్ డే అనమాట. 2 years బ్యాక్ 2018లో అక్టోబర్లో నాకు వచ్చిన థాట్ వచ్చింది. ఏంటంటే వై డోంట్ ఐ బ్రింగ్ డాగ్. దాంట్లో అందరం కూర్చొని తింటున్నాం మంచిగా. సో నాకు ఆ థాట్ వచ్చింది అనమాట. ఎందుకు రేస్ చేశానో కూడా తెలీదు. డాగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఐ వాజ్ ఆస్కింగ్ మై డాడీకి అడిగిన, లైక్ డాడీ మనం ఒక చిన్న డాగ్ తెచ్చుకుందాము ప్లీజ్, నేను చూసుకుంటాను, నాకు చాలా ఇష్టం డాగ్స్ అంటే, ప్లీజ్ తెచ్చుకుందామన్నా. మా డాడీ నాకు ఇట్లా ఒక లుక్ ఇచ్చి, డాగ్ కావాలా, ఇంట్లో అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి, డాగ్ లేదు ఏం లేదు, ఎవడు మెయింటైన్ చేస్తాడు, అదంతా అవసరమే లేదు, హట్ 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 అన్నాడు. ఐ వాజ్ లైక్ నో, ఐ వాంట్ ఇట్. కావాలని బ్యాడ్ లైన్ నేను ఇక్కడ ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను డాగ్ తెచ్చుకోవాలి, ఎట్లయినా నాకు డాగ్ కావాలి అని. పెంచుకుందాం, ఇట్లా మొత్తం ఎంటైర్గా పెంచుకుందాం అన్న థాట్ కూడా లేకుండే నాకు. ఐ వాంట్ టు ప్లే విత్ అ స్మాల్ డాగ్. ఆ మూమెంట్లో నాకు చిన్న డాగ్తో పెంచుకోవాలి, అట్లా అని ఎఫెక్షన్ అంతా ఏం తెలియదు. ఐ వాంట్ ఏ స్మాల్ డాగ్, అది నేను చూసుకోవాలి, ఐ వాంట్ టు ప్లే. ఓకే, ఇది హీట్ అయిపోయింది, ఐమ్ సారీ. నేను మాట్లాడుతూనే ఉంటా. ఇది ఇలా పెట్టి ఇక్కడ నేను ఇది పెట్టేసా. సో రొటేట్ దిస్, ఓకే? సో ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. యా, ఫైన్ డే ఆ రోజు. నెక్స్ట్ 2 days 3 days కూడా నేను సేమ్, నాకు కావాలి, నాకు తెలియదు, నేను తినను అని 2 days మా డాడీతో మాట్లాడకపోతే నెక్స్ట్ డే మా డాడీ వచ్చి, సరే తీసుకొచ్చుకో, నువ్వు ఎట్లా చూసుకో, నేనే చూసుకోవాలి అన్నాడు. అంటే నేను ఓన్లీ లైక్ ప్యాంపర్ చేసి అట్లా ఆడించడం వరకే. ఏది వచ్చినా మా డాడీ తీసుకెళ్ళాలి, కష్టం అవుతుంది కదా, వాళ్ళు అట్లా ఆలోచించారు అనమాట. సో ఎందుకు రిస్క్ అన్నట్టు, అంతే తప్పితే నథింగ్ మోర్ సీరియస్ అబౌట్ దాట్. సో సరే మా డాడీ ఓకే ఫైన్, నీ ఇష్టం ఎందుకు కాదంట అనేసి ఒప్పుకోగానే ఐ వాజ్ లైక్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అమ్మ బాబోయ్, ఒప్పుకున్న నెక్స్ట్ సెకండ్ ఐ వాజ్ సర్చింగ్ ఎలాంటి డాగ్ తీసుకోవాలి, ఏం చేయాలి, అండ్ ఏం నేమ్ పెట్టాలి, చిన్న డాగ్స్కి ఏమేమి ఫుడ్ పెట్టాలి, కీప్ ఆన్ సర్చింగ్. ఇంకా నేనైతే
అంత పిచ్చి స్టేజ్లో ఉండే అనమాట. వన్ ఫైన్ డే మా ఇంటికి చిన్న మిక్కులు వచ్చాడనమాట. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మిక్కీ మౌజ్ లాగా మిక్కీ అనుకున్నా. బట్ మిక్కీ పిలవడానికి సరిగ్గా రాకపోయే వరకు లైక్ మిక్కు అయిపోయింది. అది మిక్కీ కాస్త మిక్కు అయిపోయింది. సో మిక్కు అని పిలుస్తాము. మోస్ట్లీ వీ విల్ కాల్ హిమ్ లైక్ మిక్కులు. క్యూట్గా చూస్తాడు మిక్కులు అని ఇప్పుడు పిలిచినా సరే విల్ లైక్ వాడి లుక్స్కి వాడు చేసే క్యూట్ థింగ్స్కి ఇగో మ్యాడ్ ఇగో చిన్న డాగ్ని ఫస్ట్ డే October 24th రోజు తీసుకొచ్చాం. చిన్న పొమేరియన్. హీ వాజ్ దిస్ మచ్, ఇంతే ఉండేది సార్. లిటరలీ మా మిక్కు ఇంత ఉండే, ఇంత వన్ హ్యాండ్లో ఇట్లా పట్టుకుంటే ఉండేవాడు. ఇంత చిన్నగా ఉండే. ఐ గెస్ హీఈస్ అప్ టు 25 days పిల్లోడు. ఇంత చిన్నగా ఉండే. ఎంత క్యూట్ అంటే అసలు వాడికి అప్పటికి ఇంకా తీత్ రాలే. ఐస్ ఇంత చిన్నగా. ఐ మిస్ హిస్ చైల్డ్హుడ్. అంటే ఇప్పుడు పెద్ద అయిపోయింది కాబట్టి అంత నాటీ థింగ్స్ చెయ్యట్లే. చిన్నప్పుడు ఎన్ని నాటీ థింగ్స్ ఉండేవి తెలుసా. మా ఇంటి ముందుకి 2 steps ఉండేవి ఎక్కడానికి. ఇట్లా గడప ముందు 2 steps ఉండేవి. సో అవి 2 steps ఎక్కడానికి 5-10 minutes తీసుకునేవాడు. ఎంత క్యూట్ అనిపించే. పడిపోతుండే ఇప్పటికైనా విల్ స్టిల్ షో. ఇప్పటికి ఇంకా ప్రేమ ఎక్కువ చూపిస్తాం. బికాజ్ హీఈస్ అవర్ వన్ ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు కాబట్టి అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ ప్రేమ చూపిస్తాం. బట్ ఆ వచ్చిన రోజు నాట్ లైక్ లవ్, ఇన్స్టెంట్గా అప్పుడే లవ్ రాదు కదా. సో ఇట్స్ లైక్ కేరింగ్. ఆ కేర్ తీసుకొని వాడు ఎలా పడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూసుకోవడం. ఈ వీడియో కనుక డాగ్ లవర్ కాకుండా వేరే ఎవరైనా చూసి ఉంటే దే విల్ థింక్ ఈమె నిజంగా పిచ్చిదైపోయేలా ఉంది అని. బట్ లిటరలీ ఐ లవ్ డాగ్. చెప్తున్నా కదా మిక్కు వచ్చాక లైక్ 2 years, ఇట్స్ బీన్ 2 years. ఐ కెన్ సెన్స్ ద హ్యాపీనెస్ ఇన్ మై హోమ్. అంటే నవ్వడం, ఏదైనా చిన్న ఇష్యూ, చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా ఇంట్లో. హీ నెవర్ లెట్ దట్ హ్యాపెన్స్. అస్సలు ఇట్లా చిన్నగా అరుచుకున్నా సరే మా పైకి వచ్చి అరిచేస్తాడు. మా మమ్మీ కానీ నేను కానీ ఏడుస్తున్నా హీ కెన్ సెన్స్ దట్ వీఆర్ ఫీలింగ్ బ్యాడ్ ఆర్ సాడ్. పైనకు వచ్చి ఇట్లా అంటుంటే లైక్ పైనకు వచ్చి ఇట్లా హ్యాండ్తో ఇట్లా అంటే వీ ఫీల్ లైక్ యా హీఈస్ దేర్ ఫర్ అస్, సమ్వన్ ఈజ్ దేర్ ఫర్ అస్. మనల్ని లోన్గా ఉండనివాడు తెలుసా. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరు లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి. సి హీ స్లీపింగ్ హియర్. ఇప్పుడు ఈ స్లీపింగ్ ఇయర్. సి హౌ క్యూట్ ఈ స్లీపింగ్. నన్ను చూస్తూ అప్పటి నుంచి చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. లైక్ అట్లా ఇంట్లో ఎవరు లేరనుకో మా పక్కనే వాడికి మనతో ఉండడం. డాగ్స్కి ఎప్పుడైనా హ్యూమన్ బీయింగ్స్ మనం అటాచ్మెంట్ ఇచ్చినామనుకో మనతో ఉండడం ఈజ్ వాటికి మెయిన్ థింగ్. ఇంకా కాకపోతే ఇష్టం లేని వాళ్ళు తెచ్చుకున్నా సరే పక్క ఇష్టం పెరిగిపోతుంది. వి విల్ బీ అడిక్టెడ్ టు దట్. లైక్ ఇప్పటికీ మొత్తం రివర్సల్స్. మా డాడీ అసలు డాగ్ ఉంటే నేను ఉంటా అంటాడు కదా. ఫస్ట్ డే మా డాడీ డాగ్ తీసుకొని వస్తాను, నాకు డాగ్ కావాలి అంటే ఈ సెడ్ డాగ్ని తీసుకొస్తే నేను ఉంటా ఇంట్లో, మీరే చేసుకోండి అన్నట్టు అన్నాడు. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా తెలుసా. మా డాడీ ఇంటికి వస్తున్నాడు అంటే అక్కడెక్కడో 1.5 kilometer దూరం నుంచి ఉన్నా వాడికి తెలిసిపోతుంది. హీ విల్ బీ వెయిటింగ్ బయట, డోర్ బయట ఉండి హీ విల్ బీ వెయిటింగ్. మా డాడీ కింద నుంచి వస్తుంటే బైక్ స్టాప్ చేయగానే మిక్కులు అని పిలవగానే ఉరుక్కుని వెళ్ళిపోతాడు. అంత అటాచ్మెంట్. మళ్ళీ నేను రోజు ఫీడ్ చేస్తాను, మా మమ్మీ ఫీడ్ చేస్తుంది, ఇంత బాగా చూసుకుంటాం కదా. మాకంత అటాచ్మెంట్ ఉండదు. మేమంటే మాకు వాడంటే పిచ్చి, వాడికి మా డాడీ అంటే పిచ్చి. పైన పడుకోబెట్టి పైన కూర్చోబెట్టుకొని తినిపించేవాళ్ళము. తినిపిస్తూ అట్లనే పడుకునేవాడు. ఏదో లైక్ చిన్నపిల్లలు తినుకుంటే అట్లనే పడుంటారు చూడు, సేమ్ లైక్ వీ ట్రీటింగ్ లైక్ ఏ స్మాల్ కిడ్డే. ఇంకా చిన్నప్పటి నుంచి ఇక బాగా చూసుకోవాలి అనే థాట్ తోటి మేము దగ్గర నుంచి తినిపించాల్సి వస్తుండే వాడికి. సో అదే అలవాటు అయిపోయి ఇప్పుడు ఇంత పెద్ద అయినాక కూడా మేము తినిపించాలి వాడికి. తినిపిస్తేనే తింటాడు, అక్కడ పెట్టి వదిలేస్తే తినడు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్యాడ్ థింగ్ వి డిడ్ అనమాట. వదిలేయలేం, చిన్నప్పటి నుంచి కేర్లెస్గా వదిలేయలేం. దగ్గర నుండి చూసుకున్నాం కాబట్టి వాడికి అదే హ్యాబిట్యూట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ప్రాబ్లం ఉంది. లైక్ వాడు తినకపోతే వీ డోంట్ ఫీల్ గుడ్. అసలు ఒక్కరోజు తినకపోతేనే మాకే తినాలనిపించదు వాడు తినకపోతే. మనకి వేరే వరల్డ్ చాలా ఉంటుంది, లైక్ సమ్ ఆఫ్ ద పీపుల్, సమ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ చాలా ఉంటాయి. బట్ డాగ్స్కి మనమే వాటి వరల్డ్, నథింగ్. ఇంకా మనం తప్పితే వాటికి వేరే ప్రపంచమే తెలియదు అన్నట్టుంటాయి. సో ఐఎమ్ డన్ డూయింగ్ దిస్. ఇప్పటికైందనమాట అది చేయడము. అసలు వాడి దగ్గరికి ఎవరైనా వెల్కమింగ్గా వచ్చిందనుకో ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. కూక్కుంటూ వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ దగ్గరికి. అదే అలా కాకుండా ఎవరన్నా భయపడుతూ మా ఇంటికి వచ్చారే అనుకో అయితే అలాగే ఇంకా అంతే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మిక్కు ఏంటో చూపిస్తాడు. భయపడ్డారనుకో నేను భయపెడతా అన్న స్ట్రాటజీ ఫాలో అవుతాడు వాడు. ఇప్పుడు భయపడకుండా నాకు డాగ్స్ అంటే ఇష్టం అని ఎవరైనా ఇంటికి వచ్చిరనుకో అసలు మిక్కుని వదిలి వెళ్ళరు. ఇంకా అంత బాగా చూసుకుంటాడు వాడు. సో దీనికి నేను బ్లూ కలర్ వేయాలనుకుంటున్నాను బికాజ్ ఐ ఓన్లీ హ్యావ్ దట్ కలర్. సో ఈ కలర్. ఇంకా ఎక్కడున్నా మిక్కు స్టోరీ. నేను
సో యా మేబీ మాటలు వచ్చేవాడైతే ఎప్పుడో ఒకప్పుడు చిరాకు పడేవాడేమో మేము ఇంత ప్రేమ చూపిస్తే. ఎక్కువ ప్రేమ చూపిస్తే కూడా చిరాకు పడతారు కదా. సచ్ అడోరబుల్ కిడ్ ఫర్ అస్. మీకుని 20 డేస్ ఉన్నప్పుడు 25 డేస్ ఉన్నప్పుడు తీసుకున్నాం. లైక్ మీకు 25 డేస్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు. సో నెక్స్ట్ అవి వీ డోంట్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా అనమాట. డాగ్స్కి ఇట్లా వ్యాక్సిన్ చేయించాలి, లైక్ 2 years వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, చేయించాలి, అప్పుడప్పుడు ఇంజెక్షన్స్ చేపిస్తూ ఉండాలి, బాత్కి ఏ షాంపూ వాడతారు, ఏ ఫుడ్ ఫీడ్ చేస్తారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లిటిల్ ఐడియా యూనో. అసలు ఏ ఐడియా లేదు. కాకపోతే నాకు డాగ్ కావాలి. అప్పుడు నా మైండ్లో అది ఒక్కటే ఉండే, డాగ్ అయితే కావాలి. బట్ మిగతా థింగ్స్ నాకు తెలియదు. మిక్కుని తీసుకొచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ ఫైండింగ్. నేను ఇంకా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఏం ఫుడ్ పెట్టాలి పొమేరియన్స్కి. 25 డేస్ ఉన్నప్పుడు మిక్కుని తీసుకున్నాము. 25 డేస్ ఉన్నప్పుడు తెచ్చుకున్నాం. సో నెక్స్ట్ హీ బికేమ్ లైక్ 1 week అనుకుంటా. 30 డేస్ ఉన్నాడు. 30 డేస్ ఉన్నప్పుడు వీ వెంట్ ఫర్ వ్యాక్సిన్. ఆ రోజైతే ఐ స్టిల్ రిమెంబర్ యాక్చువల్లీ. మాకు అసలు నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఐడియా డాగ్స్కి ఇలా వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది, చేస్తారు, అండ్ షాప్స్ ఉంటాయి, పెట్ షాప్స్ ఉంటాయి, సపరేట్గా మెడిసిన్ ఉంటుంది. ఇవన్నీ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. నాకు ఓన్లీ డాగ్ కావాలి, అదొక్కటి మాత్రమే తెలుసు అనమాట. యా, సో అప్పుడు మేము తెలుసుకున్నాం ఇట్లా వ్యాక్సిన్ చేయిస్తే ఇట్లా కొలకడం కానీ ఏం చేసినా ఏమవ్వదని. 30 డేస్ అయ్యింది అన్నప్పుడు వీ వెంట. అసలు మాకు ఆ హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఫైనల్లీ అసలు మాకు ఎంత వెతికినా మేము వెళ్ళిన హాస్పిటల్ ఓపెన్ లేదు. సో నెక్స్ట్ వీ వాంట్ టు గో అదర్ హాస్పిటల్. నియర్ బై హాస్పిటల్స్ అన్నీ సెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసి అది ఎక్కడెక్కడో లొకేషన్ చూపించింది. 2 hours తెలుసా, లిటరల్లీ 2 hours వాడిని తిప్పితే నాకే పాపం అనిపించింది. లైక్ చిన్నోడు, వాడిని ఫ్రీగా వదిలేయాలి. డాగ్స్కి ఎప్పుడైనా ఫ్రీ ప్లేసెస్ ఫ్రీగా వదిలేయడం ఇష్టం ఉంటుంది. మనం వాటిని పట్టుకొని కూర్చుంటే దే డోంట్ లైక్ మచ్. 2 hours తిరిగినాం హాస్పిటల్ కోసం. 2 hours తిరిగిన తర్వాత వీ ఫైండ్ వన్ హాస్పిటల్. సో వీ వెన్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత సో 30 డేస్ ఉన్నారు. 30 డేస్ ఉంది డాగ్, మా డాగ్. వ్యాక్సిన్ కోసం వచ్చామంటే అది నేను చెప్పిండు, ఓ మై గాడ్ సారీ 30 డేస్కి వ్యాక్సిన్ ఇవ్వరు, 45 డేస్ అయ్యాక రండి అప్పుడు వ్యాక్సిన్ చేస్తాము, అండ్ వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉన్నాడు, కొంచెం ఫుడ్ మంచిగా పెట్టండి అన్నాను. లైక్ సీరియస్లీ 2 hours తిరిగినాను తెలుసా. లైక్ 2 hours తిరుగుతూనే ఉన్నాం కార్లో. హాస్పిటల్ దొరకక, కొన్ని హాస్పిటల్స్ క్లోజ్ ఉన్నాయి, ఎక్కడ వ్యాక్సిన్ చేస్తారో తెలీదు. అంత తిరిగినాక ఫైనల్లీ ఒక హాస్పిటల్ దొరికిందిరా అని హ్యాపీనెస్తో వెళ్తే 45 డేస్ అయినాక రండి వ్యాక్సిన్ చేస్తామన్నారు. వాడికి చిన్నపాటి మినీ ట్రిప్ వేసుకొని వచ్చిన ఫీలింగ్. నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా, నేనే కాదు మా మమ్మీ డాడీ అయినా సరే, బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే అబ్బా లైక్ వీ ఫీల్ లైక్ టైర్డ్. బయట ఎక్కడైనా ఊరికి వెళ్ళేసి వచ్చి ఇంటికి వస్తే అబ్బా ఇంటికి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, అది ఇదని ఉంటుంది. బట్ మేము మిక్కుని తీసుకున్నాక మేము ఇంటికి వెళ్తున్నాము అంటే విల్ ఫీల్ లైక్ హ్యాపీనెస్. మేము వస్తున్నాము అని కింద స్టెప్స్ నుంచి నేను మీకు అని అరుచుకుంటూ వస్తాను. రెడీ అయిపోయి ఉంటాడు డోర్ దగ్గర. మేము డోర్ ఓపెన్ చేయగానే మా పైన వచ్చి పడతారు. ఇట్లా ఆ హ్యాపీనెస్ ముందు ఏ వర్క్ స్ట్రెస్ కానీ ఏది గుర్తురాదు. ఫైనల్లీ ఇది 5 minutesలో అయిపోయేది 10 minutes చేశాను, బికాస్ ఐఎమ్ టాకింగ్ మచ్ అండ్ డూయింగ్ లెస్. సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. యూ కెన్ సో యూ నీడ్ టు ప్లేస్ లైక్ దిస్. ఇది ఇలా ప్లేస్ అవ్వాలి. I need to cut them. సో ఇది ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. ఇది నేను జస్ట్ నార్మల్గా ఒక లైన్ ఇద్దాం అనుకుంటున్నా దీనికి. ఇట్ లుక్స్ లైక్ దిస్. సో బ్లూకి ఎల్లో బాగా మ్యాచ్ అయింది. ఐ జస్ట్ లైక్ దిస్ అండ్ దిస్. గుర్తొచ్చింది చెప్పడానికి. వన్ డే నేను బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. సో నా దగ్గర చేంజ్ లేదు. మా డాడీకి నేను చేంజ్ అడిగి చేంజ్ ఉంటే పెట్టు అక్కడ టేబుల్ పైన, నేను తీసుకుంటా అని చెప్పిన. సో మా డాడీ 100 rupees పెట్టిండు టేబుల్ పైన, హాల్ రూమ్ టేబుల్ పైన 100 rupees పెట్టిండు. నేను లోపల వెళ్ళి బ్యాగ్ వేసుకొని వస్తున్నా బయటకి. 100 rupees పెట్టినా. మా డాడీ బెడ్రూమ్లో నుంచి అక్కడ 100 rupees పెట్టినా తీసుకో అన్నాడు. తీసుకో అంటే సర్చింగ్ ఏడుందా ఇక్కడ 100 rupees ఏడుంది ఇక్కడ లేదు కదా అని నేను ఇప్పుడే వచ్చి పెట్టేసి వచ్చిన, ఇప్పుడే పెట్టినా నేను ఇక్కడ ఇప్పుడే పెట్టినా లేకపోవడం ఏంది, ఎవరు తీసిరు, ఫ్యాన్ కూడా ఆన్ లేదు, మొత్తం ఇల్లంతా సెర్చ్ చేసినాం, ఇప్పుడే మా డాడీ నువ్వు మర్చిపోయి ఉంటావు, నీకు కొంచెం మతిమరుపు ఎక్కువ, ఇక్కడ పెట్టలేవు నువ్వు, చూసుకొని జేబుల్నే ఉంటాయి అని నేను అన్నా. సో నువ్వు మర్చిపోయినవేమో నేను. మా డాడీ లేదు బెటా నేను ఇక్కడే పెట్టినాను అని మా డాడీ. 100 rupees కోసం వీ వేర్ సర్చింగ్ అనమాట. అప్పుడు అరే ఇంట్లో సర్చింగ్ స్టార్ట్ చేసినాం. ఇంకా
మ్యాట్స్ కింద, బెడ్ కింద, సోఫా కింద అన్నీ సెర్చ్ చేసినాం, మొత్తం వెతికినాం. మరి లిటరలీ లైక్ వీ కాంట్ ఫైండ్ ఇట్. ఇక్కడే పెట్టినా అంటున్నావు, ఏది మరి? ఓకే ఫైన్, తర్వాత ఎప్పుడన్నా దొరుకుతుందిలే, ఇక్కడ పెడితే ఎక్కడ పోతుందిలే అనేసి సరే అనేసి నాకు టైం అవుతుంది అనేసి నేను బయటికి వెళ్ళిపోతున్నా. బయటికి వెళ్తుంటే గేట్ దగ్గర 100 రూపీస్ ఇట్లా పెట్టుకొని కూర్చొని తింటున్నాడు. మా మీకు ఏదో తింటున్నట్టు కొడుతుంది అనేసి నేను ఇట్లా పోయి చూస్తే అది 100 రూపీస్ నోట్. తీసుకెళ్ళిపోయాడు ఆల్రెడీ. అక్కడ పెట్టగానే టేబుల్ పైనకి వెళ్ళి తీసుకెళ్ళిపోయి అట్లనే కూర్చొని తింటా ఉన్నాడు. అసలు లైక్ నేను మా డాడీ లిటరల్లీ ఫ్రమ్ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ వెతికినాం. ఏది మా డాడీ ఏమో నేను ఈయనే పెట్టినా అంటాడు, నేనేమో నువ్వు పెట్టలేవు, నువ్వు మర్చిపోయావని నేను. వాడు తీసుకెళ్ళి మంచిగా తింటా వచ్చిండు. అది తినడు, దాన్ని చించి బయటేస్తాడు. లైక్ హీ లైక్స్ ద పేపర్ కానీ చిన్న చిన్న పీస్ ఆఫ్ క్లాత్ పేపర్స్ ఇలా అంతా 100 రూపీస్ వేస్ట్ చేసినా మాకు కోపం రాలేదు తెలుసా. వీఆర్ లైక్ ఏంది మీకు, నువ్వు ఏంది ఇలాంటి థింగ్స్ చేస్తావని. అంటే అంత ఈజీగా కోపం రాదు, బికాస్ నేను తిట్టింది అనుకో ఆ మూమెంట్లో కోపం వచ్చింది, నీకేమైనా బుద్ధి ఉందారా ఇట్లా తింటావా అనేసి కొట్టనీకి వెళ్ళిన. ఇట్లా పెడతాడు ఫేస్ కొట్టు అన్నట్టు. ఇంకా ఎవరికైనా అంత క్యూట్ ఫేస్ కొట్టాలనిపిస్తుందా? అస్సలు అనిపించదు అనమాట. కొట్టకుండా ఇంకా అట్లనే వదిలేసాం. ఒకవేళ కొడతా అని స్టిక్ పట్టుకొని వచ్చినానుకో మంచం కిందికి పోతాడు, బయటకు రమ్మన్నా రాడు. ఇంకా అదే కొట్టని రాదా అని స్టిక్ బయట పడేసి వస్తేనే వస్తాడు నా దగ్గరికి, కానీ రాడు. అంత క్యూట్ థింగ్స్ చేస్తాడు అసలు. డాగ్ తెచ్చుకోవాలి అనే ఆశ ఎవరికైనా ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఈ థింగ్స్కి వాడు ఇంత క్యూట్గా చేస్తాడు, ఇంత క్యూట్ ఉంటాడు అని చెప్తుంటే మేబీ మీకు మైండ్లో డాగ్ తెచ్చుకోవాలి అనిపిస్తే ప్లీజ్ తెచ్చుకోండి. అండ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఐ ప్రిఫర్ లైక్ ప్లీజ్ తెచ్చుకోండి. అండ్ అదే ఇష్టం వచ్చేలా చేస్తుంది. యా ఐ కెన్ నవ్వుకున్నాము ఇప్పటి నుంచి. లైక్ అట్లా ఎప్పుడు వాడికి అందేలాగా మనీ కానీ చిన్న ఇంపార్టెంట్ పేపర్స్ కానీ వాడికి అందేలా ఎప్పుడు పెట్టాము. అంటే అప్పుడు చిన్నప్పుడు లైక్ ఈ యూస్ టు డూ సచ్ థింగ్స్. ఇప్పుడు అట్లాంటి థింగ్స్ ఏం చెయ్యడు. కాకపోతే ఎప్పుడైనా లైక్ వాడికి కరివేపాకు అంటే చాలా ఇష్టము. మా డాడీ కరివేపాకు ఎప్పుడైనా మార్కెట్ నుంచి తీసుకొచ్చి అలా పెడతాం కదా, సో కరివేపాకు తీసుకురాగలనే పోయి ఏదైనా మ్యాట్ తీసుకుంటాడు, మంచి మ్యాట్ తీసుకొని వాటికి ఉన్న ఆకులన్నీ తీసి పక్కన వేస్తాడు. వాడికి అదేం పిచ్చో అర్థం కాదు. సో వీటికి ఇప్పుడు ఫొటోస్ పెట్టేయడమే. ఫొటోస్ పెట్టేసి వీ నీడ్ టు డూ సమ్ మోర్ డెకరేషన్. కొంచెం డెకరేట్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా దిస్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్. మీకు టాప్ 60 ఫొటోస్ కొలెక్ట్ చేసి ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ లైక్ ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ చేసుకొని వచ్చిన. సో దట్ ఇప్పుడు ఇట్లా కట్ చేసి వీ కెన్ ప్లేస్ అని. సీ దిస్ ఫోటో, కెన్ యూ సీ హిమ్? ఎంత క్యూట్గా చూస్తాడంటే అసలు సీ ఒక్క ఐస్తో ఇట్లా చూస్తున్నాడు. ఇది చిన్నప్పుడు మీకు చిన్నప్పుడు ఈజ్ సో క్యూట్ యాక్చువల్లీ ఈ ఫోటోలో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫోటో. ఇందాక కూడా నేను చూపించా. సిట్టింగ్ స్టైల్ చూడండి వాడిది. సేమ్ గర్లిష్ లాగా కూర్చున్నాడు. ఆడపిల్ల పెళ్ళి కోసం కూర్చుంటే అట్లా కూర్చున్నాడు. ఇది హ్యాపీస్ ఫోటో. నాకు కిస్ ఇస్తున్నాడు. దిస్ ఈస్ క్యూటెస్ట్ ఫోటో ఐ కెన్ సే. దిస్ ఈస్ ద క్యూట్ వన్. నాకు సెల్ఫీకి స్టిల్ ఇస్తుండు మా మీకు. సో ఇలా నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఫొటోస్. ఇలా చేయడానికి కూడా గ్లూ గన్ ఐఎమ్ యూజింగ్. సో కొంచెం పెట్టి ఇక్కడ ఫోటో మనకు అన్ని ఫొటోస్ ఒక దగ్గర చూస్తే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఎంత బాగున్నాయి, సచ్ ఏ క్యూట్ పిక్స్. ఇలా ప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఒకటి కిందికి ఒకటి పైనకి. సో ఇవి స్టిక్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇవి జస్ట్ ప్లేస్ చేయడం. ఇక్కడ ఇట్లా ప్లేస్ చేయించి ఇంత చెప్పాను కదా ఇంత క్యూట్ థింగ్స్ చేస్తారని. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ అనమాట. నేను నాకు చెప్పినాక మీకు గురించి ఐ ఫీల్ లైక్ ఐ మిస్ హిస్ చైల్డ్హుడ్. లైక్ యూ కెన్ సీ జస్ట్ ఐ యాడెడ్ సమ్ ఫ్లవర్స్. సో ఇది మొత్తం కంప్లీట్ చేయడం అయిపోయింది అనమాట. నాకు ఈ మిక్కు ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు ఫొటోస్ అండ్ ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా క్యూట్ అనిపిస్తుంది. అండ్ ఐ రియల్లీ మిస్ హిస్ చైల్డ్హుడ్. చిన్నప్పుడు వాడు అంత క్యూట్ థింగ్స్ చేసేవాడు. ఇప్పుడు చాలా లవ్ ఎక్కువ అయిపోయింది వాడికి. చిన్నప్పుడు కొంచెం కొంటె పనులు అంటారు కదా, అవి కూడా బాగా చేసిండు. ఐ రియల్లీ మిస్ దెమ్ సీరియస్గా. సో ఇప్పుడేమో చాలా లవ్ చూపిస్తూ కామ్గా వాడి పని వాడు చేసుకోవడము. లైఫ్లో ఒక్కసారైనా డాగ్ లవ్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి.
అది 100%. ఇఫ్ యు ఆర్ నాట్ ఏ డాగ్ లవర్ పర్లేదు, అయినా సరే తెచ్చుకోండి, యూ విల్ బికమ్ ఏ డాగ్ లవర్. ఇష్టం లేకపోయినా సరే తెచ్చుకున్నాక మీరు డాగ్ లవర్ అయిపోతారు. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళైతే ప్లీజ్ 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 డాగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని మీ పేరెంట్స్ని ఎట్లయినా కన్విన్స్ చేసి తెచ్చుకోండి. అండ్ ఆల్సో మా మిక్కు గురించి చెప్పడానికి ఇంకా చాలా 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 ఉన్నాయి, బట్ నా వీడియోలో అంత టైం సరిపోదు. యూ లైక్ దిస్ డిఐవై అండ్ ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. ఈజీ థింగ్స్ అన్నీ ఉంటే అతికించడమే, అంతే. అట్లా అనిపిస్తుంది ఈజీ అని, బట్ దిస్ ఇస్ నాట్ ఏ ఈజీ థింగ్. కొంచెమైనా కష్టపడాలి ఏదైనా సరే. సో మొత్తం పెట్టేయడం మొత్తం అయిపోయింది. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు షో యూ గైస్ అది ఎంత బాగా టర్న్ అవుట్ అయ్యిందో. లైట్స్ పెట్టగానే మొత్తం వేరే లుక్ వచ్చేసింది. రెడీయా చూడడానికి? ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది. యూ కెన్ సీ, చెక్ ఇట్ అవుట్. మీకు నీకోసం ఏం చేసిన చూద్దా. కమ్ 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 కమ్. ఇది చూసినా? ఇది ఎట్లా చూడు. ఓ నీ ఫొటోస్ అక్కడ పెట్టాము. వావ్. సో ఐ రియల్లీ లైక్ దిస్ బికాజ్ ఇందులో చాలా మెమోరీస్ ఉన్నాయి కాబట్టి బేసికలీ నాకు అందుకే చాలా నచ్చింది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ఇలా చేసి పెట్టండి. ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys, ప్లీజ్. Thanks for watching. Catch you guys in the next video. Bye. Take care.